ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ఉచ్చిష్ట గణపతి నవావరణ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సాధన గురించి తెలుసుకునే ముందు చిన్న మనవి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి మంత్ర సాధన వివరాలన్నీ మీకు అవగాహన కొరకు మాత్రమే. ఎవరు కూడా గురోపదేశం లేకుండా స్వతంత్రించి మంత్రం చేసినట్లయితే దాని వలన వచ్చే విపరీత పరిణామాలకి మేము బాధ్యులం కాదు. ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను. ఈ మంత్రోపదేశాన్ని మీరు ఉచ్చిష్ట గణపతి మంత్రం దీక్ష చేసి సిద్ధి పొందినటువంటి గురువు దగ్గర గురుమోతగా తీసుకుని సాధన చేయండి. చేస్తే అప్పుడు శీఘ్రంగా మంచి ఫలితాలు మీకు అందుతాయి. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ఈ మంత్రాన్ని ఏదైనా ఒక చవితి రోజు నాడు కానీ, సంకష్టహర చతుర్దశి రోజు నాడు కానీ, లేదా బుధవారం నాడు కానీ, లేదా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో కానీ, లేదా ఏదైనా ఒక దేవీ దేవత పర్వదినాల రోజులో కానీ ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ సాధన అనేది వీలున్నంత వరకు ఇంట్లో చేయకుండా ఏదైనా గణపతి క్షేత్రాలలో చేయడానికే ప్రయత్నించండి. ఇంట్లో సాధన చేయాలనుకున్నటువంటి వారు ప్రత్యేకించి పూజ గది ఉండాలి. అలా లేనటువంటి వారు ఇంట్లో ఈ సాధన చేయకూడదు. ఈ విషయం గమనించుకోగలరు. ఇకపోతే ఈ మంత్రాన్ని, ఇది నవావరణ మంత్రము కనుకను ఈ మంత్రాన్ని 9 లక్షల జపం చేయాలి. ఇకపోతే ఈ మంత్రం మీరు జపం అనేది చేసేటప్పుడు ఉదయకాలము కానీ సాయంత్రకాలంలో కానీ చేసేటప్పుడు జపం చేసే సమయంలో మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడినట్లయితే ఆ జపం అనేది మళ్ళీ పూర్తిగా పోతుంది. మళ్ళీ మొదటి నుంచి మీరు చేయాల్సిందే. ఈ విషయం కాస్త గమనించుకోగలరు. ఇకపోతే ఈ సాధన చేసినటువంటి సాధకుడు ఖచ్చితంగా చందనం రంగు లేదా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించాలి. అలాగే ఈ సాధన చేసే ముందు మీరు ఖచ్చితంగా మీ కులదేవతను, మీ గ్రామ దేవతను, మీ ఇష్టదేవతను, మీ పితృదేవతలను పూజించి తర్వాతను గురువు వద్దకు వెళ్ళి ఈ మంత్రోపదేశాన్ని స్వీకరించండి. ఇక మంత్రం అవగాహన కొరకు ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇవి మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇందులో ధ్యాన శ్లోకము, ఋషిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము, మంత్రము అనేది ఇస్తున్నాను. మంత్రాన్ని 9 లక్షలు చేయాలి. 9 లక్షలు అయిన తర్వాతను ఈ మంత్రంకి 90,000 మీరు హోమం చేయాలి. ఈ హోమంలో తెల్ల ఆవాలు, కొబ్బరి పిండి లేదా కొబ్బరి పౌడర్ అంటారు, లేదా కొబ్బరి తురుము, అలాగే ఉత్తరేణి పుల్లలు, అలాగే వెలగ పండ్లు, అలాగే మారేడు కాయలు, ఇటువంటి విశేషించి ద్రవ్యాలతో కానీ మీరు హోమం చేసినట్లయితే మంత్రం చాలా వేగంగా సిద్ధిస్తుంది. ఇక మంత్రం జపం చేసేటప్పుడు మాత్రం నోట్లో ఏదో ఒక లవంగము కానీ లేదా ఒక ఏలాకు కానీ మీరు నములుతూ మంత్ర జపం చేయండి. ఎందుకంటే ఇది ఉచ్చిష్ట అని అన్నారు. ఉచ్చిష్ట అంటే ఎంగిలని కాదు, ఉత్కృష్టమైనటువంటిది అని అర్థం. అలా గమనించుకోండి. దీనికి యూట్యూబ్లో విపరీతమైనటువంటి ద్వంద్వార్థాలతో రకరకాల ప్రయోగాలన్నీ చేస్తున్నారు. అలాంటివి ఏమీ చేయొద్దు. ఉచ్చిష్ట గణపతి పూర్తిగా శుద్ధమైన విద్య. దీన్ని తాంత్రికులు రకరకాలుగా మార్చి ఏదో చేసి చెప్తున్నారు. అవేమీ నిజం కాదు. అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి. అవన్నీ వామాచార పద్ధతులు. అవి మనకి ఈ కలియుగంలో అవసరం లేదు. ఇకపోతే ఈ మంత్ర సాధన చేసే సాధకులకు ఒక ముఖ్య గమనిక. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ శ్రేయస్సు కొరకు, మీ కుటుంబ శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు హాని కలిగించడానికి ఈ మంత్రాన్ని మీరు ప్రయోగిస్తే వాళ్ళకి హాని జరుగుతుందో లేదో కానీ మిమ్మల్ని మాత్రం చాలా ఇబ్బందులను గురి చేస్తాడు గణపతి. సరిగదా, మీ దగ్గర నుంచి మంత్రదేవత వెళ్ళిపోతుంది. అది కూడా గమనించండి. ఎందుకంటే గణపతి చాలా వేగముగా విఘ్నాలను కలిగిస్తుంటాడు. శీఘ్రంగా అలిగుతాడు. తనను సంతృప్తిపరచడం చాలా కష్టం. అందువలనే ఈ ఉచ్చిష్ట గణపతి విధానము అంత వేగం ఎవరికి మేము చెప్పకపోవడానికి కారణం అదే. ఎందుకంటే గణపతిని సంతృప్తిపరచడానికి మనం చాలా క్రియలు చేయవలసి ఉంటుంది. అలాగే నియమాల విషయానికి వచ్చేసరికి మందు మాంసము తినకూడదు, పొగ తాగరాదు, అన్య స్త్రీ
వ్యామోహం ఉండకూడదు. భార్యతో సంసార జీవితం చేసుకోవచ్చు, అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. పరస్త్రీ వ్యామోహం మాత్రం పనికిరాదు. ఇక అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆడరాదు. మీకు మంత్రం ఇచ్చినటువంటి గురువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. ఈ నియమాలను మీరు పాటించండి. ఇవి పాటిస్తూ 9 లక్షలు జపం చేసి, ఇప్పుడు నేను వీడియోలో చూపిన విధముగా అంగన్యాసాలు, కరన్యాసాలు అన్నీ చేస్తూ మంత్రజపాన్ని మీరు పూర్తి చేయండి. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు శీఘ్రంగానే మనము అందుకుంటాం. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే దీనికి సంబంధించి మీకు మంత్ర ఉపాసన, ఈ ఉపదేశం మీకు కావాలని అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు కామెంట్స్లో మీ పేరు, మీ పూర్తి అడ్రస్సు మరియు మీ ఫోన్ నంబరు మాకు మెసేజ్ పెట్టండి. మేము మీ జాతకాన్ని పరిశీలించి అసలు మీకు ఇందులో ఏ మంత్రం సరిపోతుందో చూసి మేమే మీకు సంప్రదిస్తాం. ఎక్కడికి రావాలి, ఎలా అన్నది మేము చెప్తాము. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, భయపడకండి. వీలున్నంత వరకు మీకు సాధ్యమైనంత వరకు మీ సమీప ప్రాంతంలో ఉండే గణపతి ఉపాసకుల దగ్గర ఈ మంత్రోపాసన పొందడానికి ప్రయత్నించండి. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలను గమనించుకుంటూ మీరు ఈ మంత్ర సాధన చేసి మీరు సుఖిస్తారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓ శ్రీమాత్రే నమః.